అభినయం సమపాలలో కలబోసిన అచ్చమైన తెలుగింటి ఆడపడుచు కుటుంబ కథా చిత్రాల కథానాయిక లయ. వివాహ బంధం తర్వాత చాన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు తమ్ముడు మళ్ళీ నేను తిరిగి వచ్చానని చెప్తోంది లయ. తమ్ముడు సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందు రాబోతున్న లయ గారు మనతో పాటున్నారు. సో మరి సినిమా అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్నాళ్ళు సినిమాకు దూరంగా ఉండడం, సినిమా ప్రపంచానికి దగ్గరగా ఉన్నప్పటికీ సినిమాలకు దూరంగా ఉండడం పట్ల సో ఎలాంటి అనుభూతులు పొందారు అనేది ఆమె అడిగి తెలుసుకున్నాం. లయ గారు నమస్కారం. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. సో యుద్ధాలు దాటినప్పటికి కూడా ప్రేక్షకుల మనసులో ఇంకా సుస్థిరమైన స్థానం మీకుంది. థ్యాంక్ యూ అండి. సో ఎలా అనిపిస్తుంది మళ్ళీ తిరిగి రావడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి? అది నాకు మళ్ళీ మా ఇంటికి తిరిగి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అంటే ఇది చెప్పడానికి ఒక క్యాచీ వర్డ్ అనుకోవచ్చు, లేకపోతే అలా అనుకోవచ్చు, కానీ నిజంగా ఫీల్ అవుతూ చెప్పిన మాట. అది నేనేం ప్రిపేర్ అయ్యి అనుకోలేదు, కానీ అలా అనిపించింది. అలా చూడంగానే అందరినీ అలాగా వచ్చి మళ్ళీ సో అది నేను వస్తాను, ఇవేమి ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతాను అని ప్లాన్ చేయలేదు, వస్తాను అని ప్లాన్ చేయలేదు, ఫస్ట్లో ఎంట్రీ కూడా ప్లాన్ చేయలేదు, ఏది ప్లాన్ చేసింది కావు. కాబట్టి ఎమోషనల్గా అనిపించింది అనమాట. అంటే నసీబ్లో రాసి పెట్టింది కాబట్టి మళ్ళీ. అవునండి, అంతే కదా, మనకి రాసి పెట్టున్నదే అవుతుంది. మనం ప్లాన్ చేస్తే ఏవి అవ్వదు. కొంచెం మేబీ ప్లాన్ చేయడం వల్ల కొంచెం తొందరగా అవ్వచ్చేమో, కొంచెం తెలీదు నాకు. కానీ అంటే అలా రాసింది, మళ్ళీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. అంటే తమ్ముడు సినిమా మళ్ళీ కంబ్యాక్గా రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి సో కథలో ఉన్నటువంటి మూల ఏంటి అసలు? అంటే మిమ్మల్ని ఈ సినిమా చేయాలనిపించినటువంటి సన్నివేశాలు ఏంటి? ఇది అంటే డెఫినెట్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేరేషన్ అండి. అంటే నేను అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా కూడా. నేను ఇప్పటివరకు నేను అనుకున్నాను, నా ఇమేజ్ వల్ల నేను అనుకున్నాను ఏదో ఒక హస్బెండ్ చాటు వైఫ్ క్యారెక్టర్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఒక సపోర్టివ్ హస్బెండ్, అయ్యో ఇది అది అలా కాదండి ఇలా కాదండి కన్విన్స్ చేయడానికి అలాంటి రోల్స్ ఏవో అలా సాఫ్ట్ మళ్ళీ టిమిడ్ అలాగే వస్తాయేమో అని అనుకున్నది. దానికి భిన్నంగా టోటల్గా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్, అండ్ అది కూడా ఫుల్ ఇంపార్టెన్స్ ఉన్నది. తమ్ముడు అంటే మీరు చూస్తున్నారు కదా, సో అక్క లేకుండా తమ్ముడు అంటే అంటే లేదు కాబట్టి, సో ఆ అక్కకి ఉన్న ఇంపార్టెన్స్ కానివ్వండి, అలాగే ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఫస్ట్ చెయ్యాలి, తప్పకుండా ఇది చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ముందు చాలా విన్నాను, కానీ అవేవి ఇంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. ప్లస్ ఏంటంటే మళ్ళీ వేణు శ్రీరామ్ గారు కూడా ఉమెన్ సెంట్రిక్ రోల్స్ చాలా అందంగా రాస్తారు, అది బ్లెండ్ అవుతూ రాస్తారు. అది కొంచెం ఎక్కడ మనకి ఇది అనవసరంగా పెట్టారు అని అనిపించదు. సో ఇలాంటివన్నీ ఉండగా మళ్ళీ దిల్ రాజు గారి ప్రొడక్షన్, ఇవన్నీ పెట్టుకుని మైండ్లో ఇది అయితే చాలా మంచి కంబ్యాక్ అవ్వచ్చు, అందుకని ఇది చేద్దాం, ఇది ఎక్సైటింగ్గా అనిపించింది, అందుకని చేశాను. ఓకే, మరి మీ రియల్ లైఫ్లో మీరు సింగిల్ చైల్డ్, సో తమ్ముడు లేని లోటు సో ఎట్లా అనిపించేది? నిజంగా మీ లైఫ్లో నా తమ్ముడు అని పిలిచిన సందర్భాలు ఉన్నాయా? అంటే అండి నాకు అవును, మీరు చెప్పినట్టు నేను ఓన్లీ చైల్డ్. సో తమ్ముడు నాకు అన్నయ్య అంటే యాక్చువల్లీ అన్నయ్య కావాలనిపించేది. అన్నయ్య కావాలి కానీ పాసిబిలిటీ లేదు కదా. మా అమ్మ నీకు అన్నయ్య పాసిబిలిటీ లేదే అంటే, అయినా కూడా నాకు అన్నయ్య కావాలి. ఎందుకంటే మా ఫ్రెండ్స్కి అందరికీ కొంచెం అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని బాగా చూసుకోవడం, వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోవడం, వాళ్ళు ఎవరన్నా ఏడిపిస్తే వాళ్ళని వెళ్ళి ఏంటి అని వార్నింగ్ ఇవ్వడం, కొంచెం ఇవన్నీ చూసి కొంచెం అన్నయ్య ఉంటే ఇలా ఉంటుందన్నమాట. సో అన్నయ్య కావాలి అనిపించేది. కానీ నా కజిన్ అంటే మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. సో చిన్నప్పటి నుంచి తమ్ముడు అనుకుంటే ఏడ్చేదాన్ని అనమాట. చూడాలి ఇప్పుడు తమ్ముడు, వాడిని చూడాలి అంటే అర్ధరాత్రి స్కూటర్ ఎక్కి మా నాన్నగారు మా అమ్మ స్కూటర్లో తీసుకెళ్ళి వాడిని చూపించి, వాడు పడుకుని ఉండగా కూడా వాడిని కాసేపు చూపించి చూసేసాగానే వచ్చేయాలన్నమాట. సో అలా అర్ధరాత్రి కూడా గొడవ చేసి వాడిని చూడడానికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కూడా మా బాబాయ్ అంటూ ఉంటారు, నువ్వు అలా అంటూ ఉంటావని. సో అది చిన్నప్పుడు ఉంది. తర్వాత కొంచెము వేరే ఊర్లో చదువుకోవడము, కొంచెము ఇది అవ్వడం వల్ల కొంచెం డిస్టెన్స్ వచ్చింది, కానీ బట్ స్టిల్ ఆ ఎఫెక్షన్, ఆ బాండ్ అయితే ఉంది. నాకు కజన్ ఉన్నాడు, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి.
తమ్ముడు శ్రీకాంత్. ఓకే. మరి మీ పిల్లల మధ్యలో ఎలా ఉంటుంది అక్క తమ్ముడు విషయంలో? సో మీ పిల్లలు ఎలా ఉంటారు? ఆ లోటు అనేది మీకు దొరకలేదు, సినిమా ద్వారా ఆ బాండింగ్ ఏర్పడినప్పటికీ మీ ఇంట్లో కూడా అక్క తమ్ముడు అనేది ఇద్దరు పిల్లల మధ్యలో సో ఆ ముచ్చట ఎలా ఉంటుంది? అవునవును, నాకు కూడా అంటే నేను ఒక్కదాన్ని కాబట్టి నేను కూడా అనుకున్నాను మస్ట్గా నాకు ఇద్దరు కావాలి అనేసి. తర్వాత ఏమో వాళ్ళు వస్తాడు, వాడేమో టోటల్గా అల్లరి, అదేమో చాలా క్వైట్. అది ఇదివరకు అది కూడా అల్లరి చేస్తుంది, కానీ సడన్గా ఒక 10 years వచ్చిన దగ్గర నుంచి క్వైట్ అయిపోయింది, చాలా క్వైట్ అయిపోయింది. సో వాడేమో అల్లరి చేస్తారు, అదేమో. కానీ నేను అనుకుంటాను వీళ్ళిద్దరూ అన్న అని లేకపోతే చెల్లి ఇలాగా ఒక పాట, సెంటిమెంట్ పాట పాడుకొని అంత బాండింగ్ ఉంటుంది అనుకోని, వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. మళ్ళీ తర్వాత ఏమో యూ డిడ్ ఇట్ అనుకుంటూనే ఉంటారు వీళ్ళు. తర్వాత ఏమో అదేమో నో బాయ్స్ అలౌడ్ అని చెప్పి బోర్డు పెట్టుకుంటుంది దాని రూమ్లో. అంటే అది బాయ్స్ కాదు యాక్చువల్లీ, బాయ్స్ వచన్ అంటే బాగుండదని, వచన్ మా అబ్బాయి పేరు, వచన్ ఇస్ నాట్ అలౌడ్ అంటే బాగుండదని చెప్పి అలా నో బాయ్స్ అలౌడ్ అని పెట్టుకుంది రూమ్లో. అదేమో అలౌ చేయదు. వాడేమో అన్నీ అంటే అలౌ చేసేస్తాడు దాన్ని. సో స్లోగా కొంచెం అంటే వీళ్ళు ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు కదా, వీళ్ళకి కొట్టుకుని నేను చెప్తాను పెద్దయ్యాక నాకెవ్వరూ లేరు, పెద్దయ్యాక మీరిద్దరు కలిసి ఉండాలి, మేము అంటే ఎన్ని రోజులు ఉంటాము పెద్దవాళ్ళం కాబట్టి మేము తొందరగా వెళ్ళిపోతాం, కానీ మీ ఇద్దరు మాత్రం ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి, మీ బాండ్ కరెక్ట్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్తూ ఉంటాను నేను. సో కానీ వాళ్ళు అంటే అది న్యాచురల్గా కొట్టుకోవడం, అంటే న్యాచురల్, అది నాకు కూడా నేను గ్రో అవుతున్నప్పుడు చూడలే కాబట్టి నాకు ఎందుకు అసమానం కొట్టుకుంటారు, అది కొట్టుకోవడం మామూలే, కొట్టుకోకపోతే అది ఏదో విచిత్రంగా ఉంటుంది, కానీ ఇది అని చెప్తున్నారు అనమాట. సో ఓకే అయితే సరే, వీళ్ళు బాగానే ఉన్నారుగా మీ కళ్ళల్లో అని అడుగుతాను. అవునవును వీళ్ళు బాగానే ఉన్నారు అయితే సరే. సో మరి గణేష్ గారు మిమ్మల్ని ఎలా అంటే మళ్ళీ ఇండస్ట్రీ వైపు వెళ్తాను, సో మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను అన్నప్పుడు సో గణేష్ గారు మిమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించారు? పిల్లల నుంచి ఎలాంటి మాట వినిపించింది? అంటే ఫస్ట్ కాల్ రాగానే ఆబ్వియస్గా మా ఆయనకే కదా ఫోన్ చేస్తాను, వెంటనే ఆయన వర్క్లో ఉన్నారు, వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేసి యాక్చువల్లీ నేను ఫ్లైట్లో వేరే ఊరు వెళ్తున్నాను, ఏదో గెస్ట్గా అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను, అప్పుడు వచ్చింది కాల్. సో నేను ఫ్లైట్ దిగంగానే నేను దిగాను, ల్యాండ్ అయ్యాను, ఇవన్నీ చెప్తాను కదా. చెప్పినప్పుడు ఆయనకి ఫోన్ చేసి చెప్పాను ఇలాగ వచ్చింది ఇది అంటే, ఆయన కూడా ఏమన్నారంటే ఓకే చూడు అని అన్నారు అంతే. బికాస్ ఇలా చాలాసార్లు వచ్చాయి, చాలాసార్లు అవి ఏమి పెద్ద ఏమి ఇంట్రెస్టింగ్ రోల్స్ ఏం కావు. సో అందుకని ఆయన అన్నారు ఓకే చూడు అన్నారు. ఆయన వదిలేసారు, నేను వదిలేసాను, పెద్ద మేమేమి దాని గురించి ఇంత అంటే ఇంత ఏదో అయిపోతుంది అన్నట్టుగా మేము అనుకోలేదు. అటెండ్ అయ్యాను, నేను వేరే ఊరు వెళ్ళాను, సో అటెండ్ అయ్యాను, నెక్స్ట్ డే వచ్చేసాను ఫంక్షన్. సో నెక్స్ట్ డే వచ్చాక మళ్ళీ కాల్ వచ్చింది. మళ్ళీ కాల్ వచ్చినప్పుడు అప్పుడు కొంచెం చెప్పారనమాట, ఇలా 70 days 80 days కావాల్సి వస్తుంది, ఓకే ఎట్టే స్ట్రెచ్ ఉండదు, సో ఓవర్ స్పాన్ ఆఫ్ 6 months to 7 months మీరు ఉండగలరా ఇండియాలో, మీకు ఓకేనా, మీరు జాబ్ చేస్తున్నారు, మీరు జాబ్ మరి కష్టం అవుతుంది, మీరు అది మేనేజ్ చేయగలరా, ఇలాగ ఫారెస్ట్లో షూటింగ్ ఉంటుంది, ఇవన్నీ అడిగారు. ఫస్ట్ ఇవన్నీ అడిగారు. ఓకే అండి అవన్నీ చేస్తాను అని చెప్పాను, కానీ అసలు ఫస్ట్ మన క్యారెక్టర్ నచ్చాలి కదా అన్నట్టుగా ఉన్నాను. సో తర్వాత అప్పుడు డీటెయిల్స్ అడుగుతున్నప్పుడు వేణు శ్రీరామ్ గారు డైరెక్టరు, ఇలాగా తర్వాత దిల్ రాజు గారు ప్రొడక్షన్, నితిన్ గారు హీరో అనగానే అప్పుడు కొంచెం ఒక హోప్ వచ్చింది, ఇదేదో బాగున్నట్టుంది. అంటే వేణు శ్రీరామ్ గారు ఊరికనే అయితే అమ్మాయిలకి ఊరికనే అయితే రోల్స్ రాయరు, సో ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇదేదో వర్కౌట్ అవుతుందేమో అన్నట్టుగా నేను మా హస్బెండ్కి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను. ఆయనేమో అవునా నీకు వర్క్ సరే అయితే విల్ సీ వాట్ హ్యాపెన్స్ అన్నారనమాట. అయిన తర్వాత అప్పుడు వేణు శ్రీరామ్ గారు ఇవన్నీ చేసి ఫోటో సెషన్ అన్నీ చేసిన తర్వాత స్టోరీ చెప్పంగానే నేను ఆయనకి చెప్తే ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే ఇంకెందుకు ఇంకా వెయిట్ చేస్తున్నావు, ఇంకా వెయిట్ చేయకు, నువ్వు చేసేయి, మరి నీకు ఇప్పటి వరకు మరి మంచి రోల్ రాలేదు అంటే ఆయన కూడా ఏంటంటే వచ్చినప్పుడు చేయాలి, నీకు కావాల్సినప్పుడు రావు, నీకు కావాలి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను అప్పుడు చేయమంటే అప్పుడు రావు, కాబట్టి నీకు వచ్చినప్పుడు చేసేయి అని చెప్పారు. నేను కూడా పిల్లలకి స్టోరీ చెప్తే ఇది ఇంట్రెస్టింగ్, వాళ్ళకి ఎంత తెలుసో నాకు తెలీదు, వాళ్ళకి ఎంత అర్థమవుతుందో కూడా తెలీదు, కానీ వాళ్ళు నా ఎక్సైట్మెంట్ చూసేసి వాళ్ళు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మామ్, అయితే చేసే ఇంకా నేను ఐ విల్ సీ యూ ఆన్ థియేటర్ అగైన్ వావ్ అని చెప్పి వాళ్ళు కూడా అలా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. దెన్ ఈ ప్రాక్టికలీ ఏంటి అంటేనేమో ప్రాక్టికలీ వీ విల్ మేనేజ్
ఏముంది అంటే ఇట్స్ నాట్ ప్రాబ్లం, వాళ్ళకి అన్నీ కరెక్ట్గా టైంకి అవుతున్నాయి అనుకోండి, వాళ్ళు బాగానే ఉంటారు, సో ఏం పర్వాలేదు, చూడొచ్చు, మనం ఇలా మేనేజ్ చేయొచ్చు, ఇలా అని ఒక ప్రిలిమినరీ డిస్కషన్ అయ్యాక అప్పుడు తర్వాత నెక్స్ట్ అన్నీ చేసాం అనమాట. సో మరి రియల్ లైఫ్లో తమ్ముడు సో నితిన్తో ఒక సినిమాలో అక్క పాత్రలో చేయడం సో ఎలా అనిపించింది? సెట్లో నితిన్తో ఒక తమ్ముడిగా సో ఆ సన్నివేశాల మధ్యలో ఎలాంటి ఫీలింగ్ కలిగేది? నితిన్ గారు చాలా మంచి యాక్టర్ అండి, మనం చాలాసార్లు చూసాము. ఐ థింక్ ఈ పాత్రలో ఆయన ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేశారని నేను నమ్ముతున్నాను. బికాజ్ నేను చూసింది కొంచెమే, ఆ కొంచెంలో నేను చెప్తున్నది ఏంటంటే ఆయన చాలా మంచి పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా చేశారు. అండ్ నేను ఏంటంటే సెట్స్లో అన్ని రోజులు ఫారెస్ట్లో చేయడం వల్ల అందరూ మాట్లాడుకునే వాళ్ళము. అండ్ బిగినింగ్లో మాకు ఎక్కువ ఇంటరాక్షన్ లేదు బికాస్ ఆఫ్ ద సీన్స్, లేకపోతే అలాంటి రోల్ కాబట్టి. సో సెట్స్లో మేము మొదట్లో ఇంటరాక్షన్ కొంచెం ఎక్కువ లేదండి, ఎందుకంటే మా సీన్స్ కూడా అలా ఉండేవి. సో లేదు, కానీ 80 days అలాగా ఫారెస్ట్లో డే అండ్ నైట్ చేసాం కాబట్టి అలా ట్రావెల్ అవుతూ ఇంకా మా సీన్లో ఎలా ఉన్నా కానీ బయట మాత్రం వీవర్ బేసిక్లీ కూల్ పర్సనాలిటీ అండ్ ఆల్ దట్. అండ్ అందరితోనూ మిక్స్ అయిపోతారు, పిల్లలు ఇది అది ఏం లేదు. అండ్ వెరీ వెరీ నైస్ టు ప్లెజెంట్, అసలు ట్యాంట్రమ్స్ లేవు, ఏమీ లేవు అసలు. ఆయన ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు అన్నట్టుగా ఉండేది, అసలు అంత క్వైట్, చక్కగా హ్యాపీగా ఆయనతో వర్క్ చేయడం ద బెస్ట్. అంటే కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. ఓకే, ఈ సినిమా చూస్తే ఒక ప్రామిస్ మీద రన్ అవుతుందని అర్థమవుతుంది. మీరు ఇచ్చిన కంటెంట్, డైరెక్టర్ రాసుకున్నటువంటి విషయాలను చూస్తే ఒక ప్రామిస్ మీద, ఒక అక్క నిలబెట్టుకోవాల్సినటువంటి ప్రామిస్ని తమ్ముడు ఎలా నెరవేర్చాడు అనేది ఒక లైన్గా అర్థమవుతుంది. సో ఈ కంటెంట్ విన్నప్పుడు ఒక యాక్టర్గా కమ్బ్యాక్ ఈ సబ్జెక్ట్ ఎంతవరకు మీకు యాప్ట్గా ఉంటుంది అనిపించింది? చాలా రోల్స్ వస్తాయి, అంటే మనము చూస్తూ ఉంటాము మన డే టు డే లైఫ్లో కూడా. కొంచెం లాట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ మదరో, సిస్టరో, లేకపోతే వదినో, లేకపోతే ఇంకా అమ్మనో ఇలా ఎవరో ఒక స్ట్రాంగ్ బాండ్ ఉన్న పర్సన్ ఉంటారు. అలాగే ఈ బాండ్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతూ ఉండడము, ఆ దాంట్లో వచ్చిన ట్రావెల్లో వచ్చిన ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఫైనలీ ఎలా ఇదే కదా ఉంటుంది. కాకపోతే దీంట్లో ట్రీట్మెంట్ కొంచెం నాకు అనిపిస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంది అని. ఎందుకంటే ఇట్స్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఇలా కాకుండా డిఫరెంట్గా తీశారు డైరెక్టర్ గారు. నెరేషన్ ఇప్పుడు నేను మళ్ళీ ఇది నెరేట్ చేయాలంటే చాలా కష్టపడుతూ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే అంత డీప్లీ ఓవెన్ స్క్రిప్ట్ అనమాట. సో కొంచెం ఇది నెరేషన్ ఆయన తప్ప ఎవరు చేయలేరు. సో మేము కూడా అటెంప్ట్ చేయట్లేదు, కానీ అంటే చెప్పడం టూ మచ్ రివీల్ కూడా చేయలేము కాబట్టి. బట్ కానీ ఇది డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అండ్ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ విజువల్లీ ఇన్ ద థియేటర్ చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, సో ఇంతకుముందు డైరెక్టర్ ఫిల్మ్స్ ఏమైనా చూసారా? సో ఎంసీఏ కావచ్చు. లక్కీగా ఏంటంటే డైరెక్టర్కి మీ ఎడ్యుకేషన్కి ఒక సంబంధం ఉంది. అంటే ఈ డైరెక్టర్ సెకండ్ ఫిల్మ్ ఎంసీఏ కాబట్టి అందులో చదివింది కూడా ఎంసీఏ కంప్లీట్ చేశారు. మీకు భలే గుర్తుండే. రెండు ఒక కోఆర్డినేషన్ కాబట్టి సింక్ అయ్యాయి. సో మరి ఇలాంటి డైరెక్టర్ తీసినటువంటి సినిమాల్లో చూసారా? మీకు కలిగినటువంటి అనుభూతి ఏంటి? అయ్యో, అసలు ఆయన సినిమాలు అన్నీ, అంటే ఆయన అని తెలియక ముందే చూశాను, తర్వాత ఆయన కాల్ వచ్చింది అన్న తర్వాత మళ్ళీ చూశాను. అంటే మళ్ళీ వేరేగా అంటే ఇప్పుడు ఈసారి ఏంటి ఆయన ఏం తీశారు అన్నట్టుగా చూసాను. ఇదివరకు సినిమాలాగా చూసాము. ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేసాము. ఎంసీఏ ఫుల్ నవ్వొస్తూ ఉంటుంది అండ్ సాంగ్స్ బాగుంటాయి. నాని గారు, సాయి పల్లవి గారు, భూమిక గారు అందరూ, ఇంకా అదర్స్ కూడా చాలా మంచి అంటే ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ స్క్రిప్ట్ అది.
అలాగే వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేశారంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. అలాంటిది మళ్ళీ ముగ్గురు లేడీస్ని పెట్టి మగువ పాట అవుతే అసలు ఎంత ఇష్టం అంటే నాకు అందరికీ, ఐ థింక్ ఎవరికి ఇష్టం లేని వాళ్ళు ఉండరు. దట్స్ ద బెస్ట్ ట్రిబ్యూట్ దట్ యూ కెన్ గివ్ టు విమెన్. అంటే ఎంత రెస్పెక్ట్ విమెన్ మీద ఉండకపోతే అలాంటి మంచి సాంగ్ చేయాలి అని కానీ, అలాంటి మంచి లిరిక్స్ చేశారంటే ఎంత మంచి టేస్ట్ ఉంటుంది, ఎంత మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఇవన్నీ వేణు శ్రీరామ్ గారి మూవీస్లోంచి నాకు ఆయన తెలీదు, ఆయన పరిచయం లేదు, ఆయన మూవీస్ నుంచి అబ్జర్వ్ చేసింది. అండ్ నేను ఏమైతే అనుకున్నానో బయట చూసినప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారు. అంతే రెస్పెక్ట్ ఇస్తారు విమెన్కి, అంతే రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ఆయన ఈ ఫిల్మ్లో కూడా విమెన్కి అంతే ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ రాశారు. అంటే లయ గారు, ఈ సినిమాకు ముందు మీకు ఏమన్నా అవకాశాలు వచ్చాయా? వాటిని ఎందుకు తిరస్కరించారు? మదర్ రోల్స్ ఏవో వచ్చాయి, కొన్ని మామూలు రోల్స్ కూడా ఏదో, కానీ ఏమి ఇందులో అయ్యో మనం మిస్ అవ్వకూడదే. అదే ఇప్పుడు నేను చెప్పిన మదర్ రోల్ అయితే ఇంకొక కొన్ని రోజులు అయ్యాక కూడా అవి వస్తాయి. బికాజ్ ఎందుకంటే అవి కొత్తగా క్రియేట్ చేయబడి కొత్తగా దాన్ని చూపించడానికి ఏమీ లేదు. అవి జనరలీ మదర్స్ అంటే అవి చేస్తారు, అవి చేస్తూ ఇంకేం చేస్తున్నారు అనేది కదా మనం క్యారెక్టరైజేషన్. సో అది ఎగ్జైటింగ్గా అనిపించలేదు ఇవి. సో అలాంటివి నేను చేయలేదు. సో ఇది డెఫినెట్గా నేను ఏం చెప్తున్నాను, మీరు సినిమా చూస్తే తర్వాత తెలుస్తుంది దట్ ఈ రోల్ ఓకే, తను వర్త్ ఇట్, కంబ్యాక్కి వర్త్ ఇట్ అని మీరు అందరూ అనుకుంటారు. భాషతో సంబంధం లేకుండా సినిమాను ఆస్వాదించడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. మీరు కూడా యూఎస్లో లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు రకరకాల మూవీస్ మీకు అలవాటు అయిపోయి ఉంటాయి. సో ఆ క్రమంలోనే తెలుగు సినిమా కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అయ్యో చాలా మార్పులు వచ్చాయండి. అంటే ఇప్పుడు నేను వెళ్ళింది 1-2 ఏళ్ళది కాదు కదా, ఆల్మోస్ట్ 18 ఏళ్ళు అయిపోయింది వెళ్ళి. సో చాలా తేడా వచ్చింది పర్ఫార్మెన్స్లో కానివ్వండి, టెక్నికాలిటీలో కానివ్వండి, థియేటర్ ఎక్స్పీరియన్స్లో కానివ్వండి. అంటే ఓటీటీలో చూసినా అదే, అంటే చిన్న మూవీ పెద్ద మూవీ అని ఏం తేడా లేదు, అందరూ అసలు క్వాలిటీ. అంటే ఇదివరకు చిన్న మూవీకి పెద్ద మూవీకి కొంచెం డిఫరెన్స్ కనిపించేది, ఇప్పుడు అలా ఏం లేదు. అంటే యాక్టర్ నోనా కాదా కొత్త వాళ్ళ ఇవి తప్ప అసలు చిన్న మూవీ పెద్ద మూవీ అని ఏమీ లేదు. వాళ్ళ సబ్జెక్ట్కి ఏం కావాలో అది అవుట్ అండ్ అవుట్ ఖర్చు పెట్టి చేస్తున్నారు. సో ఎవరైనా సరే, ఎంత చిన్న సినిమా అయినా అండి, పెద్ద సినిమా అయినా అండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం భలే ఉంటుంది. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇదివరకు సినిమాలు మనం టీవీలో చూసినా నడిచేసేవి, అంటే మనకి యాడ్స్ వస్తాయి, అదో డిస్టర్బెన్స్ తప్ప, అదర్వైజ్ టీవీలో చూసినా అది బాగానే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే కొన్ని సినిమాలు మనం థియేటర్లోనే చూడాలి అనే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తున్నది చాలా బాగుంది. సో July 4th తర్వాత మళ్ళీ మీరు ఇంకా మరిన్ని సినిమాలు చేయడానికి ఈ సినిమా ఎంతవరకు దోహదపడుతుంది? సో నిజంగానే మళ్ళీ ఇంకా చాలా సినిమాలు చేస్తారా, లేదంటే మళ్ళీ తిరిగి మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతారా? అంటే అండి, ఎక్కువ సినిమాలు చేస్తానా లేదా అనేది నా చేతిలో లేదు, ఆఫర్స్ వచ్చేదాన్ని బట్టి. కానీ మంచి రోల్స్ వస్తే తప్పకుండా తీసుకుంటాను, తప్పకుండా చేస్తాను. కానీ మంచి రోల్స్ అవుతూనే చేద్దామని, ఏదో ఉన్నాను కదా ఏదో చేయాలి కదా అంటే అది చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే అది అంత ఎఫర్ట్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టి లాభం లేదండి. అందుకని అది మంచి రోల్, అది 1-2 రోజుల 3 రోజుల కాదు, అది ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి అది వెళ్ళేటప్పుడు, థియేటర్ నుంచి వెళ్ళేటప్పుడు అందరూ మాట్లాడుకునే రోలా కాదా. సో బేసిక్లీ అలాంటి రోల్ అయితే తప్పకుండా చేస్తాను. గ్యాప్ ఉన్నప్పుడు డెఫినెట్గా మా ఫ్యామిలీని చూడడానికి, మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి వెళ్తాను. ఓకే, సో ధన్యవాదాలు లయ గారు. మీరు మళ్ళీ మంచి పాత్రల్లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది విన్నారు కదా లయ తమ్ముడు గురించి చెప్పినటువంటి విషయాలు. సో మంచి పాత్రల్లో ప్రేక్షకులు మైమరిపించేలా థియేటర్లో ఒక సరికొత్త అనుభూతి పంచేటువంటి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను, లేదంటే కుటుంబంతో కలిసి హాయిగా జీవిస్తానని చెప్తుంది లయ.